హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతి గురించి మనమైతే వరుసగా వీడియోలు చేసుకుంటూ ఉన్నామండి. రాజధానిలో జరిగే పనులు, అక్కడ ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అనే విషయాలపైన మనమైతే వరుసగా వీడియోలు చేసుకుంటూ ఉన్నామండి. దానిలో భాగంగా ఈరోజు రాజధాని అమరావతి పైన ఒక ముఖ్యమైన టాపిక్ పైన ఈరోజు మనం చర్చించుకోబోతున్నామండి. అది ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. మనం థంబ్నెయిల్లో పెట్టుకునే విధంగా రాజధాని అమరావతి నిజంగానే ముంపు ప్రాంతమా అనే విషయం పైన ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. అయితే ముంపు ప్రాంతం అయితే ఆ ముంపు ప్రాంతం నుంచి రాజధాని అమరావతిని రక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టింది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. రాజధాని అమరావతి గురించి 2014కు ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే రాజధాని అమరావతి అదొక పుణ్యక్షేత్రమని, ఒక దైవ ప్లేస్ అని అందరికీ తెలుసులే. కానీ రాజధాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ 2014 తర్వాత ఇది రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రజానీకం మరియు తెలంగాణ ప్రజానీకం, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ దీనిపైన ఫోకస్ చేయటం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతి పైన అనేకమైన వార్తలు అయితే బయటకు రావడం జరిగింది. ఏంటంటే రాజధాని అమరావతి ఏరియా అనేది కృష్ణానది ఒడ్డున ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు ఇది ముంపుకు గురవుతుంది అని అనేకమైన వార్తలు వచ్చాయి. మరలా అంతేకాకుండా శివరామకృష్ణ కమిటీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతం కాదని చెప్పారని ఈ వార్త కూడా బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నేనైతే ఈ మధ్య కాలంలో కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి రాజధాని అమరావతి ముంపుకు గురవుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది ఒండ్రు నేల అనే రకరకాల వార్తలైతే నేను విన్నాను. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాజధాని అమరావతి ముంపు ప్రాంతమా కాదా అనే విషయం పైన నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను ఇప్పుడు మీకు పంచుకోబోతున్నానండి. ఈ వీడియో అంతా మీరు కనుక చూసినట్లయితే రాజధాని అమరావతి ముంపుకు గురవుతుందా కాదా అనే విషయం మీకే క్లారిటీ వస్తుందండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. రాజధాని అమరావతికి వరదలు ముంపు పరంగా చూసుకుంటే అతిపెద్ద సమస్య కొండవీటి వాగండి. ఈ కొండవీటి వాగు భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది అని అంటే, అటు తూర్పున మంగళగిరి నుంచి అంటే హైవే దగ్గర నుంచి, ఇటేమో పడమరన గుంటూరు తుళ్ళూరు రోడ్డు ఉంది కదా, అంతవరకు ఇంకా అంతకు మించి పైనే ఈ మధ్య భూభాగంలో కురిసిన వర్షపు నీరంతా కూడా కొండవీటి వాగు డౌన్లో ఉండటం వలన ఆ నీరంతా ఈ కొండవీటి వాగులోకి అయితే చొచ్చుకొని వస్తుందండి. ఇంకా అయ్యన వాగు, పొట్టేలు వాగు, పాలవాగు, ఈ వాగులలో నీరు కూడా వచ్చి కొండవీటి వాగులోనే కలుస్తుందండి. దీని ఫలితంగా కొండవీటి వాగు ఉధృతి ప్రవాహం పెరుగుతుంది. అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు. కొండవీటి వాగు ప్రవాహం పెరిగినా కానీ అది వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది కదా, కృష్ణానదిలో కలిస్తే వరదలు రావు కదా అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. అయితే ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నామండి. సాధారణంగా వర్షాకాలంలో అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తాయండి. అయితే ఈ వర్షాకాలంలో కొండవీటి వాగు ద్వారా కృష్ణానదిలో కలిసే వాటరు ఒక లెక్క కడితే 5,000 క్యూసెక్ల నీరు కొండవీటి వాగు ద్వారా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసి కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కృష్ణానదిలో నీరు సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో కృష్ణానది ప్రవాహం అయితే ఉంటుందండి. అదే సమయంలో వర్షాలు బాగా కురిసి కొండవీటి వాగుకి వరదలు వచ్చినప్పుడు సముద్ర మట్టానికి 18 మీటర్ల ఎత్తులో కొండవీటి వాగు అయితే ప్రవహిస్తూ ఉంటుందండి. ఇలాంటి పరిస్థితులలో కొండవీటి వాగులో నుంచి నీరు కృష్ణానదిలో కలవదండి. కృష్ణానది నుంచే నీరు వెనుకకు కొండవీటి వాగులోకి అయితే వెనుకకు చొచ్చుకొని వస్తుంది. అంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, మనందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, కొండవీటి వాగులో నీరు కృష్ణానదిలోకి వెళ్ళదు. కృష్ణానదిలో నీరే వెనుకకు తంతుంది నీటిని కొండవీటి వాగులోకి. ఇలాంటి పరిస్థితుల్లో కొండవీటి వాగులో నీరు ఇలా నిలబడుట వలన రాజధాని అమరావతి ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతాయండి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, అమరావతి అనేది ముంపు ప్రాంతమే. అయితే
దేశంలో ఏ ప్రాంతం, ఏ ప్రదేశం తీసుకున్నా కానీ ఏదో ఒక లోటైతే కనిపిస్తూనే ఉంటుంది. అదే నీరు లభించని ముంపుకు గురికాని ప్రాంతంలో గనక మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో నీటి ఎద్దడైతే విపరీతంగా ఉంటుంది. ఇంక కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే హిమాలయ ప్రాంతాలు అలాంటి ప్రాంతాల్లో మంచు ప్రాంతం అయితే చాలా విపరీతంగా ఉంటుంది. అది కూడా ఒక పెద్ద సమస్య. ఇలా మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతమైనా కానీ ఎంతో కొంత ఉత్పాతాలకి ఒడిదుడుకులకి లోనవటం సహజం. అయితే ఇక్కడ రాజధాని అమరావతికి ప్రధానమైన సమస్య ఏంటంటే ముంపు. అయితే ప్రభుత్వం దీనిని ఎలా నివారిస్తుంది, ఎలా ముంపు నుంచి రాజధాని అమరావతిని బయట పడవేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది చాలా బాగుంటుందండి. అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతం నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసిందండి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. రాజధాని అమరావతిలో ప్రధానంగా 2 కాలువల నిర్మాణం అయితే జరుగుతుందండి. అదేంటంటే కొండవీటివాగు కాలువ మరియు పాలవాగు కాలువ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా పాలవాగుకు సంబంధించిన పనులేనండి. ఇక్కడ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇక ఈ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకునే విధంగా రాజధాని అమరావతిలో 21 కిలోమీటర్ల పొడవున ఒక భారీ కెనాల్ని అయితే తవ్వుతున్నారని మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఈ భారీ కెనాల్ దొండపాడు నుంచి శాఖమూరులో నుంచి సెంట్రల్ పార్కు ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక లేక్ని అయితే నిర్మిస్తున్నారు కదా, దాంట్లో కలుస్తుంది. దాని నుంచి మరలా నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తుంది. అలా నీరుకొండ రిజర్వాయర్ నుంచి కొండవీటివాగు రిజర్వాయర్లో కలుస్తుందండి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే దొండపాడు నుంచి రాజధాని ప్రాంతం మొదలవుతుంది. ఇక అక్కడ నుంచి ఈ కృత్రిమ కెనాల్ ద్వారా కురిసిన వర్షపు నీరు అలా కాలువ ద్వారా ప్రవహించి మొట్టమొదటిగా శాఖమూరు 50 ఎకరాల లేక్లోకి కలుస్తుంది. అక్కడ కాస్త వాటర్ స్టోర్ అయ్యి అక్కడ నుంచి నీరుకొండలోకి వెళ్తుంది. నీరుకొండ దగ్గర ఒక భారీ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తున్నారు. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ నీరు కలుస్తుంది. అక్కడ కాస్త నీరు నిల్వ ఉంటుంది. ఇక నీరుకొండ నుంచి కొండవీటివాగు దగ్గర ఇంకొక రిజర్వాయర్ని అయితే నిర్మిస్తున్నారు. దానిలోకి వెళ్ళి నిల్వ ఉంటుంది. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు, ఈ లేకులలో నీటిని నిలబెడతారు. అంటే వర్షపు నీటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడైతే వరద నీరు నిలబడుతుంది. ఇక అక్కడ నుంచి కృష్ణానదిలో నుంచి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వరదలు వచ్చినప్పుడు నీరు వెనుకకు వస్తుందని. ఇక కొద్దో గొప్ప నీరు వెనుకకు వచ్చినా కానీ అది పెద్ద సమస్య కాదు. ఇలాగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాజధాని అమరావతిలోకి వరదల ద్వారా వచ్చిన నీరంతటినీ కూడా నీటిని రిజర్వాయర్ల ద్వారా, లేకుల ద్వారా నిలబెడుతున్నారు. సాధారణంగా కొండవీటివాగు ద్వారా వర్షాకాలంలో కృష్ణానదిలో కలిసే నీరు 5,000 క్యూసిక్లు. అయితే ఇక్కడేమో 50 ఎకరాల లేకులో మరియు నీరుకొండ రిజర్వాయర్లో ఎంత నీటి సామర్థ్యం ఉంటుందంటే 2 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. మరలా కొండవీటివాగు రిజర్వాయర్లో కూడా ఇంకొక 2 టీఎంసీల నీటి సామర్థ్యం అయితే ఉంటుంది. మొత్తం 4 టీఎంసీల నీటినైతే ఇక్కడ రాజధాని అమరావతిలో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. అయితే 5,000 క్యూసిక్ల నీరు వస్తుంది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో. అప్పుడు నీటిని నిల్వ చేయటం చాలా ఈజీ. ఇంకా చాలా వాటర్ వచ్చినప్పటికీ, ఇంకా చాలా వరద వచ్చినా కానీ ఆ వరద నీటిని కూడా నిలుపుదల చేసుకునే కెపాసిటీ అయితే ఇక్కడ నిర్మించే రిజర్వాయర్లో ఉందండి. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇక్కడ రాజధాని అమరావతిలో వర్షాలు, వరదలు వస్తాయండి. మిగతా సమయంలో ఏమీ ఉండవు కనుక మిగతా సమయాలలో ఇక్కడ స్టోర్ చేసిన నీటిని రాజధాని అవసరాలకి వాడుకుంటారండి. ఇది ప్లాను. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ 50 ఎకరాల లేకులో పర్యాటక రంగంగాను, మరియు 2 టీఎంసీల నీరుకొండ రిజర్వాయర్లో పర్యాటక రంగంగాను, మరియు కొండవీటివాగు రిజర్వాయర్లో కూడా పర్యాటకంగాను ఆహ్లాదకరంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. ఈ రిజర్వాయర్లో బోటింగు మరియు పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తున్నారండి. ఇది అండి ఇక్కడ సమస్యని ఒక పర్యాటక రంగంగా తీర్చిదిద్దిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు చెప్పండి, రాజధాని అమరావతి ముంపు ప్రాంతం అయినప్పటికీ కూడా ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసి మరలా పర్యాటక రంగంగా కూడా
అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందండి. ఇది ఈ వీడియో గురించి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తెలియచేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి.